వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మాదే ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరద బాధితుల సహాయం ఖచ్చితంగా అందజేసే బాధ్యత మాదే హామీ ఇచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్ వెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. దీంతో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎల్బీ స్టేడియం వద్ద వాహనాలకు ఎంట్రీ ఉండదు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు పబ్లిక్ గార్డెన్స్, రవీంద్ర భారతి, డాక్టర్ కార్స్ ప్రాంతంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సచివాలయంలో ఈ రోజు దాదాపు 2 గంటలకు పైగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ప్రోత్సాహకాలపై ఆమోదం తెలిపారు. అలాగే కొప్పర్తి ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల విలువ లెక్కింపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశానికి ఆమోదం తెలిపారు. అలాగే నివర్ తుఫాను ప్రభావంపై కేబినెట్ లో చర్చించామని మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రశాంత్ నగరంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగర ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని, విద్వేషాలు పురిగొల్పే పార్టీ వస్తే కర్ఫ్యూలు వస్తాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు గాను చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత 6 ఏళ్లలో 67,000 కోట్లు ఖర్చు చేశామని, ఇది తప్పు అని ఎవరైనా అంటే తాను దేనికైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. గ్లోబల్ సిటీ అంటే రోడ్లు, బ్రిడ్జిలే కాదని, గ్లోబల్ సిటీ అంటే వీధి కుక్కలు, కాలుష్యం లేని నగరం అని కూడా భావించాల్సి ఉంటుందని, ఆ దిశగా హైదరాబాద్ ఇంకా విశ్వనగరంగా అవతరించలేదని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఒక్క రోజులోనే అంతా మారిపోదని, దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 6 ఏళ్లైంది. మరి 12 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఆలోచించండి. ఇవాళ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఆగమాగం చేసే చక్కర చేస్తే కన్ఫ్యూజ్ కాకండి, ఆగం కాకండి. హైదరాబాద్ పచ్చగుంటేనే, ప్రశాంతంగా ఉంటేనే, కర్ఫ్యూలు లేకుండా, తల్లడిల్లకుండా ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప లేకపోతే రాదు. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ప్రశాంతత దెబ్బతినకుండా ఉంటేనే ఇక్కడికి ఎవరన్నా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు, 4 ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి తప్ప లేకపోతే ఆగమాగం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ ఏమనుకుంటారో నాకు ఎరికే. మీరు ఏమనుకుంటారంటే అన్ని మంచిగానే చెప్పిండు కానీ ఇంకా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి చెప్పకపోయా అనుకుంటాను. మీరు 1,00,000 ఇండ్లు తయారున్నాయి, ఇచ్చే జిమ్మేదారి మాది, మీరు రంది పెట్టుకోకరు, మీకు మీ రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే మీకు ఇన్ని చేసిన వాళ్ళం, గిన్ని చేసిన వాళ్ళం, గా ఒక్క పని ఇడిచి పెడతామా? ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే ఉన్నది. బరాబర్ అది కూడా ఇచ్చేటోళ్ళం మనమే. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళతోని ఊదుగాలది, పీరు లేవది, వాళ్ళతో ఏం కూడా కాదు. పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు తప్ప వాళ్ళతోనేం కాదు. మళ్ళా ఇక్కడ ఉండేది మనమే. ముఖ్యంగా మా తమ్ములను అడుగుతున్నాం. మోడీ సాబ్ ఈ మధ్యన ఒకటి చెప్తున్నాడు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. వోకల్ ఫర్ లోకల్ అంటుండు. మరి తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. మరి అందుకే ఆలోచించుకోండి. గల్లీ పార్టీ కావన్నా, లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావన్నా ఆలోచించుకోండి. గల్లీ పార్టీ కావాలన్నా, సిల్లీ పార్టీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం, హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ పేదవారిని కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం. డిసెంబర్ 1 నాడు విజయశాంతి గారిని, సబితా అనిల్ కిషోర్ గారిని, జితేంద్రనాథ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపండి. హైదరాబాద్ ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోదామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇట్లా మీరు సప్పగా చెప్తే నడవది. అన్ని పిడికిలు లేస్తేనే పోతా, ఇడికి లేకపోతే నేను పోను. అన్ని పిడికిలు లేవాలి. కారు గుర్తుకే, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినబడాలి, కారు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ, గుడ్ నైట్.
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కార్పొరేటర్ అభ్యర్థి కుర్మా హేమలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట డివిజన్లో గల పలు కూడలలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా గుర్తు చేస్తూ అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందిస్తూ అండగా నిలిచామని తెలిపారు. వరద బాధితుల సహాయం అందని బాధితులకు ఖచ్చితంగా అందజేసే పూర్తి బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. గౌడ్ గారు, ఈశ్వరి మహేష్ గారు, బాలరెడ్డి గారు, లవ్ కుష్, కౌశల్య దుర్గ గారికి అమల్ బస్ గిత్తేనా మీరంతా? నేను వస్తున్నా వాటర్ పట్టుకుంటున్నారా? చాలా రోజులైంది మీ అందరికీ. సరే, ఎలక్షన్లు వచ్చినాయి, మీ అందరికీ తెలుసు. మన అభ్యర్థి మరి హేమలత గారు కారు గుర్తు మీద ఓటేసి మీరు అందరూ గెలిపేయాలని చెప్పి నేను మరోసారి, మీకేం కారు గుర్తు కొత్త కాదు. రెండోది, మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు మన ప్రభుత్వం పరిష్కారం ఇచ్చింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డకు పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. పెద్ద మనుషుల పెన్షన్, వితంతువుల పెన్షన్, విడో పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, ఏ దశ మీ అందరికీ 2,000 ఇస్తారు. గతంలో ఎవడు ఇయ్యలే. దీంతో పాటు మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి 108 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడు రాలే. చరిత్రలో ఎవరు ఈ విధంగా 10,000 రూపాయలు ఇచ్చింది. ఒకవేళ అమ్మాలి బస్తీ ఇక్కడ కానీ అక్కడ కానీ, సరే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడి వాళ్ళు కానీ ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళా 5వ తారీఖు నాడు ఇస్తాం. దాంట్లో ఎవరికి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. రెండోది, మనం పని చేసే వాళ్ళతో పని చేయించుకుంటే మనకు ఉపయోగం. రెండోది, అమ్మాలి బస్తీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, అవి శాంక్షన్ అయ్యి అట్లనే ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఐక్యత లేక ఒకడు ముందుకు పోదామంటే ఒక ఆయన వెనుక గుంజుతాడు, ఒక ఆయన పక్కన పోదామంటే ఒక ఆయన అక్కడ గుంజుతాడు. ఉన్న ఇల్లేమో ఎన్ని ఇళ్ళు ఉన్నాయా? ఉన్నాయేమో 148 ఇల్లు. నీకు కట్టుబడ్డాడు 300 ఇల్లు. 200 కట్టాలి. పిల్లలు ఉన్నోళ్ళు కావాలి, పిల్లలు లేని వాళ్ళు ఊరుకుంటారా? నేను ఇదే బస్తీలు ఉన్నా అంట. నేను అందుకే బాధ్యత అంతా మీ అందరి మీద పెట్టినా, మీరు ఏం చెప్తా చేస్తా అని చెప్పి. దాన్ని ముందుకు రానిస్తలేరు, ముందుకు కదలనిస్తలేరు. మీరందరు నిర్ణయం తీసుకోమని చెప్పిన, సంతకాలు పెట్టి ఇవ్వమని చెప్పిన, సంతకాలు పెట్టి. ఇప్పుడు ఎందుకంటే పక్కన మీరు ఐడియాస్ కాలనీ పోయి చూసేది, నేను కట్టేదేదో బ్రహ్మాండంగా కట్టిన ఒక ఇల్లు తీసుకుంటే చాలు కదా. అంటే ఇప్పుడేమో 12 గజాల ఇళ్ళనే ఉంటాం. 3 ఫ్యామిలీలున్నా 4 ఫ్యామిలీలున్నా 12 గజాలు 20 గజాలనే ఉంటాం. గవర్నమెంట్ 65 గజాలు కట్టిస్తే మాత్రం నాకు 2 కావాలి. చెప్పండి మరి మీరే, మరి అవుతుందా? చెప్పు, అవుతుందా? 10 మంది నీ ఇంట్లుంటే 10 మందికి ఇస్తా. మరి జాగ ఏడికింది తేవాలి? ఏడికింది తేవాలి? చెప్పు, జాగ ఏడికింది తేవాలి? ఉన్న జాగాలనే కట్టాలి కదా. ఇక కొంతమంది ఇల్లు కడుతున్నామంటే ఏంటంటే, లేలే మన ఇల్లు ఖాళీ చేయగానే రైల్వే వాడు వచ్చి గుంజుకుంటాడంట. రైల్వే వాడు గుంజుకుంటూ ఊకుంటానా? నేను ఊకుంటానా? రహ్మత్ నగర్ డివిజన్ చౌరస్తాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, రహ్మత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సిఎన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అద్భుతమైనటువంటి మెజార్టీతో మరి రేవంత్ నగర్ వస్తున్నటువంటి ప్రజల ఆశీర్వాదాలు కనబడతా ఉంది కనుక తప్పకుండా నాగరెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అబద్ధపు మాటలు అసత్య మాటలు మంచి బీజేపీ పార్టీ ఏంటి బడా ఊట పార్టీలు బీజేపీ బడా ఊట పార్టీని ప్రజలు విశ్వసించారు నమ్మరు ఓటేయరు అదేదో ఇక్కడ వేరే దేశాల వేరే రాష్ట్రాలలో వాళ్ళ అది నమ్మరు భూమి మీద ఉండగా మన మూలనామాలు గుర్తుపెట్టుకోవాలి మన గుర్తు ఏ గుర్తు నిండిపోతే ఆ భాషలు దాని మీద నిండిపోతే ఆ భాషలు కనుక ఈ కారు గుర్తు 3వ నంబర్ మీద అందరూ ఓటు వేయాలి కనుక భారీ మెజార్టీతో జూన్ అద్భుతమైనటువంటి మెజార్టీతో మరి రేవంత్ నగర్ వస్తున్నటువంటి ప్రజల ఆశీర్వాదాలు కనబడతా ఉంది కనుక తప్పకుండా నాగరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా బ్రహ్మాండంగా 10,000 రూపాయలు మనం ఇద్దాం 5వ తారీఖు తర్వాత. మీరు అనవసరంగా ఈ మహిళా సోదరులు అందరూ కూడా చెప్తూ మీరు కూడా అదే చెప్పాలి. మరి ఏ కార్యక్రమైనా ఏ పథకమైనా మరి రైమత్ నగర్లోనే అధికంగా ఉంటాం, అధికంగా జరుగుతుంది. మనం బ్రహ్మాండ మెజార్టీతో మరి సీఎం రెడ్డి గారు గెలవబోతున్నారు. మనం దేనికి కూడా వాళ్ళు వచ్చారు, ఏదో ఓట్లనే వస్తారు. ఇవాళ మరి నువ్వు 5 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నావా? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మరి రావాలి కదా, మరి మీరు 5 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నారా? ఇవాళ ఓట్లు అని చెప్పి వచ్చేసి ఇక్కడ చౌరస్తా మీద మీటింగ్ పెట్టి అబద్ధాలు ఆడిపోతే అయిపోతుందా? గల్లి గల్లి తిరగాలి, ప్రజలకు చెప్పాలి. ఈ చౌరస్తా మీద మీటింగ్ పెట్టి అబద్ధాలు ఆడేసి వెళ్ళిపోతున్నారు. కనుక మీరందరూ కూడా దయచేసి మన పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మనకు హైదరాబాద్లో 102 సీట్లు వస్తున్నాయి. 102 సీట్లు పల్లెలు ఈ మాయమాటలు నమ్మద్దు. లేటెస్ట్ సర్వే రాత్రి వచ్చింది, 102 వస్తున్నాయి. మరి ఇదే విధంగా మనం కరోనాలో మీరందరూ కష్టపడ్డారు, నేను కష్టపడ్డా. మరి అప్పుడు ఈ నాయకులు ఎక్కడ పోయారు? కాంగ్రెస్ ఎక్కడ పోయారు? బీజేపీ ఎక్కడ పోయారు? వేరే పార్టీలు ఎక్కడ పోయాయి? మీరు ఎందుకు రాలేదు బయటికి? మనం 2 పూటల భోజనం పెట్టినాం, నిత్యావసర వస్తువులు ఇచ్చినాం. మరి ఇంటింటికి మన సీఎం రెడ్డి గారు 2 వెహికల్ తయారు చేసి శానిటైజర్ ఇంటింటికి మనం ప్రతి ఒక్కళ్ళు ఆదుకున్నాం. అది గొప్పతనం. కరోనా విషయంలో ఎవరైతే వచ్చారో ముందుకి అది ప్రజాసేవ, అనిపించుకుంటుంది. కానీ మీరు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో పడుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు మీరు నిద్రపోయి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? కరోనా అప్పుడు ఎక్కడ పోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మరి ఆయన ఆ రోజు ఎందుకు తిరగలేదు? వాళ్ళు వచ్చి ఏదో అబద్ధాలు ఆడుతున్నారు. అసలు మీకు ఉనికే లేదు. కాంగ్రెస్ మొత్తం ఢిల్లీలోనే కథమైపోయింది. రాహుల్ గాంధీ ఇంట్లో పడుకున్నాడు. కనుక ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసిన, ఒక్క ఓటు బీజేపీకి వేసిన వేస్ట్. హుజూర్ నగర్లోనే ఘోరంగా డిపాజిట్లు పోయింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, హుజూర్ నగర్లోనే పోయినాయి. కనుక మనం అడిగేది ఏంటంటే, మనం అధికారులు ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ, నేను ఎమ్మెల్యేని, మీరు కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి అన్ని పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి మధ్యలో ఆగిపోతుంది. అందుకని మీరు అందరూ కూడా కార్పొరేటర్ అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ బాధ్యత ఫండ్ మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మనం 10,000 రూపాయలు మనం ఇద్దాం 5వ తారీఖు తర్వాత. మీరు అనవసరంగా ఈ మహిళా సోదరులు అందరూ కూడా చెప్తూ మీరు కూడా అదే చెప్పాలి. మరి ఏ కార్యక్రమైనా ఏ పథకమైనా మరి రైమత్ నగర్లోనే. ఎల్బీనగర్ నియోజకవర్గం చెంపాపేట డివిజన్లో టీడీపీ అభ్యర్థి జి ప్రవీణ్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాటల గాడి తప్ప ఏ పని చేయలేదని విమర్శించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీగా అభ్యర్థిగా వచ్చినందుకు మారుతినగర్ కాలనీ వాసులకు అదేవిధంగా నాతో పాటు ఉన్న కార్యకర్తలకు, లీడర్లకు, పత్రికా సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇచ్చిన ఎల్ రమణన్న గారికి, అరవింద్ కుమార్ గౌడ్ గారికి, ఎస్వి కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో
ఏదైతే చంద్రబాబు గత పాలకులు తెలుగుదేశం పాలకులు చేసిన డెవలప్మెంట్గా ఉంది కానీ ఇంతవరకు గత కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ ఏ పాపన రోడ్లు కానీ డ్రైనేజే కానీ సమస్యల మీద కాలనీవాసులు అయితే చాలా కూపం మీద ఉన్నారు. ఇంతవరకు మొన్న వరదలు వచ్చినప్పుడు ఇట్లా రెడ్డి కాలనీ వాసులకు ఒక్కసారి ఇట్లా వచ్చి స్థానిక కార్పొరేటరే కానీ ఇష్టమార్ నగర్ వాళ్ళు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఇంతవరకు వచ్చి చూడలేదు. అదేవిధంగా మొన్న 10,000 ఏదో ఇస్తున్నామా అంటే ఇస్తున్నామా అన్నట్టు ఒక 10 మంది 100-200 మందికి పనిచేసి వెంబడి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి అదో డ్రామా ఆడారు. కేటీఆర్ గారు ఈరోజు చెప్తున్నారు ఏడవైనా డబుల్ బెడ్రూమ్ చేస్తున్నాము ట్రై చేస్తున్నాము అని చెప్పి. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది మళ్ళా 16లో ఒకసారి చూపించిండు, 14లో ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో చూపించాడు, 16 ఏమో కార్పొరేట్ ఎలక్షన్లో చూపించాడు. ఇప్పుడు మళ్ళా 100 ఇల్లు కట్టేసి ఇదిగో డబుల్ బెడ్రూమ్ లేదు, డబ్బా బెడ్రూమ్ లేదు, అగ్గిపుట్లు ఇట్లా కట్టండి. ఈరోజు మన పిల్లలు ఒక ఇంజనీర్ కావాలంటే గతంలో బెంగళూరే కానీ చెన్నై కానీ పోవాల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు చింటన్ కానీ వీళ్ళందరినీ దొరికొచ్చి ఈరోజు ఐటీ సిటీలో ఒక్కొక్కరు ₹1,00,000 1,50,000 జీతం ఎత్తుకున్నారంటే అది చంద్రబాబు పాలన. ఈరోజు ఐటీ అంటే కేటీఆర్ అంటారు. కేటీఆర్ కాదు, కేటీఆర్ కింద చిన్న పిల్లవాడు చంద్రబాబు కింద. ఆయన ఈరోజు ఇట్లా ఆయన యూఎస్లో అక్కడ చదువుకొని వచ్చాడు. కానీ మన పిల్లలకు ఇక్కడనే ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఇస్తున్నారు. అది చంద్రబాబు తెలుగుదేశం పుణ్యం. ఈరోజు మన అన్నగారు పెట్టిన ₹2 కిలో బియ్యమే అదే డబ్బింగ్తో నడిపిస్తున్నాడు. గతంలో మన చంద్రబాబు పెట్టిన ఏదైతే గ్రూప్సే కానీ ఇవన్నీ ఉన్నాయి అదే కంటిన్యూ చేస్తారు, మహిళల గ్రూపులు కానీ. బన్సీలాల్పేట్ 147వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంధమాల స్పందనకు మద్దతుగా బీజేపీ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి బోయగూడ, బోలక్పూర్ ప్రాంతాల్లో ముమ్మరంగా గడప గడపకు ప్రచారం చేశారు. ఉద్యమకారుడు, నిరుపేద అయిన కొండూరు రాజ ఎల్లయ్య కుమార్తె స్పందనను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. స్పందన అండి, బన్సీలాల్పేట్ 147 డివిజన్ బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరినీ కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కిందటి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏ ఉపయోగము జరగలేదు, వాళ్ళ కష్టాలకి వాళ్ళ సమస్యలకి ఏ పరిష్కారం దొరకలేదు, వాళ్ళ పథకాలేవి వాళ్ళకి చేరలేదు. అట్లాంటి పరిస్థితిలో మా బీజేపీ పార్టీ ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండేలాగా వాళ్ళ మేనిఫెస్టోని తయారు చేసింది. వరద బాధితులు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ₹25,000 అందజేస్తామని చెప్తున్నాము. అంటే అన్ని సెక్షన్స్ కవర్ అయ్యేటట్టు చిన్న వ్యాపారులకు కూడా వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడకుండా వాళ్ళ బిజినెస్ నడిపించుకునేలాగా మంచి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అంటున్నారు ఇంత మంచి మేనిఫెస్టో అయితే మేము బీజేపీకి పెట్టేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరికీ కూడా బీజేపీ పైన స్పందన చూసి కొంచెం బ్యాలెన్స్ పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6 సంవత్సరాలు మత విభేదాలు ఎక్కడ లేకుండే, కమ్యూనల్ రైట్స్ ఎక్కడ రాలేదు. బన్సీలాల్పేట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని రవీందర్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రజలు తలసాని అభిమానులు కారు గుర్తుకు ఓటు వేసి 6 కార్పొరేటర్లను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. నియోజకవర్గమైన సనత్నగర్లో 6 మంది కార్పొరేటర్లని కారు గుర్తుకు ఓటేసి మరి ముఖ్యంగా మా సనత్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను చెప్తున్నాను 6 మంది కార్పొరేటర్ల కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ నేను విన్నపి చేస్తున్నా. జై తెలంగాణ. రామ్ గోపాల్పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అత్తిరి అరుణా శ్రీనివాస్ గౌడ్ రామ్ గోపాల్పేట్ డివిజన్లో గల సిటీ లైట్, పాన్ బజార్, మహంకాళి టెంపుల్ ఏరియాలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా వేడుకున్నారు. డివిజన్లలో కూడా నా రామ్ గోపాల్పేట్ డివిజన్ అత్యధిక మెజారిటీ
మెజారిటీతో గెలిపించి సీనన్న గారికి కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తాను. జై తెలంగాణ. సమస్యలు అంటే వాళ్ళకి ఏమి ఉండవు. సమస్యలు ఏముంటాయి? మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి మామూలుగా కావాల్సింది ఏంటి అసలు వాళ్ళకే తెలియదు. ప్రతిపక్షాల కదా వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియదు. సమస్యలు అంటే ఏముంటాయి? డ్రైనేజ్ ప్రాబ్లం వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి, కరెంట్ ఉండాలి, వాళ్ళకు వాటర్ మంచినీళ్ళు సౌకర్యం ఉండాలి వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే స్థానిక మంత్రి వాళ్ళు మా మంత్రి వర్యులు, మన రాష్ట్రం ఇది, మన ప్రభుత్వం ఇది. కాబట్టి వాళ్ళకి ఏ చిన్న సమస్య ఉన్నా సరే అవైతే రోడ్లన్నీ అన్ని క్లియర్గా చేసేస్తున్నాము, అన్ని వీడీసీసీ రోడ్లు వేసేస్తున్నాము. నిరంతరం కరెంటు, నిరంతరం నల్ల కూడా ఇప్పుడు రాను రోజువారీ నల్ల వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి ఇంకా సమస్యలు ఏముంటాయి? డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఇలా వచ్చిందమ్మా ఒక ఫోన్ కాల్ చేయండి, చిటికలో అక్కడ ఉంటాము, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేము. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య లేదు, సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకి తీర్చేస్తాం మేము. ప్రభుత్వం మాకున్నది ఎమ్మెల్యే గారు కాబట్టి చిటికలలో తీర్చేస్తాం. వాళ్ళు వస్తే ఎక్కడికే తీరుస్తారు. వాళ్ళు కేంద్రం నుండి ఏం తెచ్చింది ఇంతవరకు? అసలు మన ఎంపీ గారు వచ్చారు, 1 year అయిపోయింది, ఏమి ఇచ్చారు? హైదరాబాద్కి ఏమి ఇచ్చారు? వాళ్ళు కేంద్రం నుండి ఎక్కడ తీసుకొస్తారు? వాళ్ళ నిధులు ఎక్కడ తీసుకొస్తారు? ఎక్కడ తీస్తారు? వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారా? నేను ఇక్కడ లోకల్లో ఉంటాను, నేను ఇక్కడ నా దగ్గరకు వచ్చి చెప్తే 2 నిమిషాలలో వాళ్ళు సాల్వ్ చేస్తారు ప్రాబ్లం. జై తెలంగాణ. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఢిల్లీ వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్టు చెప్పారు. ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా అన్నది 2 రోజుల్లో తేలిపోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు. రాజధానికి సంబంధించి వచ్చినప్పటికీ చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ, జనసేన అలయన్స్ చివరి రైతుకి, ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతాం, మేము వారికి అండగా ఉంటాం అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కరి నుంచి వచ్చిన కాదు, మా అలయన్స్ నుంచి నడ్డా గారి నోటి నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉన్నాం. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం. దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అవినీతి జరుగుతున్న కానీ, అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసెక్రేషన్స్ అంటే టెంపుల్స్ తాలూకు మన ఎట్లా అపవిత్రం చేయబడుతుంది. దాదాపు 800 పైగా టెంపుల్స్, మన దేవతా విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ, లేదంటే రథాలు కానీ ఎలాగ తగలబెట్టేయడం జరిగింది, ఎలా డెసిక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నిటి మీద కూడా చర్చకు వచ్చింది. అలాగే ఇంకొకటి వచ్చిన కీలకమైన అంశం ఈ తిరుపతి బైపోల్స్లో ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థిని ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, అమరావతి విషయంలో చివరి వరకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదన్న డిమాండ్ కొంచెం స్పష్టత. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ను బీజేపీలో చేరాల్సిందిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ కోరారు. ఎవరు బీజేపీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. యువ నాయకుడైన విక్రమ్ గౌడ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని తెలిపారు. విక్రమ్ గౌడ్ చేరిక వల్ల పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్ తో మంత్రిగా పనిచేసిన చనువుతో తాము ముందుకు వచ్చి ఆహ్వానించామని తెలియజేశారు. త్వరలో విక్రమ్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ తన తండ్రితో పాటు తనను ఆదరించి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏ తనని విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు. దేశంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, పాలన ఈరోజు ప్రజలకు అవసరం ఉంది. ఆ దిశగా అడుగులేయడానికి నువ్వు కూడా మాతో అడిగేయమని చెప్పి విక్రమ్తో మాట్లాడడం జరిగింది. మరి వారిని ఆహ్వానించడం పార్టీలోకి నిర్ణయం తీసుకుంటాడు.
మంచి నిర్ణయమే తీసుకుంటాడని చెప్పి అనుకుంటున్నాం. సో నిర్ణయం మరి వారే తొందరగా వెల్లడి చేస్తారు. ఈరోజు కేటీఆర్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఆమెకి ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించినందుకు. ఒక యువతకు కూడా ప్రాధాన్యత మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానించారు. ధన్యవాదాలు. ఇక కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి కడుపు నింపిన పార్టీ టీఆర్ఎస్ పార్టీనే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎటువంటి మత కల్లోలాలు జరగలేదని, క్రైమ్ రేటు తగ్గిందని, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంతో హైదరాబాద్ నగరం ప్రశాంతమైన నగరంగా మారిందని అన్నారు. హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ప్రశాంతంగా ఉంటున్నారని, వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక బీజేపీ బురద జల్లుతుందని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు. ఇది కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతిగా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవించడం నగరం. తెలంగాణ రాకముందు అందరూ ఇది రజాకాలు రాకూడదని చెప్పింది. తెలంగాణ వస్తే కుక్క చిన్న ఇస్తారని చెప్పింది. తెలంగాణ వస్తే పరిపాలన వైపు ఉంటుందని చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ వస్తే కాదే. తెలంగాణ వస్తే 24 గంటలు తెలిసింది. తెలంగాణ వస్తే మీ పక్కన పనిచేస్తున్నారు వాళ్ళ కోసం 24/7 సవరించి ఇవాళ కార్మిక వర్గానికి ఉపాధి కల్పించిన ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్లో కృష్ణనగర్ కాలనీకి చెందిన చెల్ల రామిరెడ్డి, వారి తనయుడు చెల్ల అనిల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ చెల్ల రామిరెడ్డి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఆయనతో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు, అభిమానులు గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ హెచ్బీ కాలనీ మాజీ కార్పొరేటర్లు జి అంజయ్య, గుండారపు శ్రీనివాసరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధపాత్రకి ఎక్కడైనా ఇచ్చారా? వారు దేశం అంతా పరిపాలిస్తారు. గుజరాత్ లో ₹1 కర్ణాటక ₹1 ఉత్తరప్రదేశ్ లో ₹1 గెలిచేది లేదు కాబట్టి తప్పుడు మాటలు చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు, స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మాదే, ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరద బాధితుల సహాయం ఖచ్చితంగా అందజేసే బాధ్యత నాదే, హామీ ఇచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.